ప్రతిరోజు స్నానం చేయగానే చేసే పనుల్లో ఇయర్ క్లీనింగ్ ఒకటి. మీరైతే ఇయర్స్ ఎలా క్లీన్ చేస్తారు? యూజింగ్ ఇయర్ బడ్స్, సేఫ్టీ పిన్స్, మ్యాచ్ స్టిక్స్, చేతికి ఏది దొరికితే అది అంటారా? మీకు తెలుసా మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల చెవిటి వాళ్ళు అయిపోయే ప్రమాదం ఉందని? వాట్? ఈరోజు వీడియోలో చెవులు క్లీన్ చేసేటప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్స్ని కవర్ చేస్తూ సరైన పద్ధతిలో ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. చూసేద్దాం, వచ్చేయండి. దేవుడి సృష్టిలో ప్రతిదానికి ఒక పని ఉంటుంది. ఈ ఇయర్ వ్యాక్స్కి కూడా. చెవి క్లీన్ చేయాలా వద్దా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ వ్యాక్స్ గురించి తెలుసుకోవాలి. దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, ఇన్సెక్ట్స్, వాటర్ వీటన్నిటి నుంచి ఇయర్ కెనాల్ని రక్షించడానికి మన బాడీ న్యాచురల్గా చెవిలో ఈ వ్యాక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా న్యాచురల్గా ఏర్పడిన వ్యాక్స్ని శుభ్రం చేయడానికి రోజుకి ఒక్కసారైనా పెన్నో పెన్సిలో ఏదో ఒకటి చెవిలో పెట్టి తిప్పుతూ హాయిగా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ వెయిట్, ఈ అలవాటుని ఇప్పుడే మానేయండి. చెవులు చక్కగా వినపడడానికి మనం ఈ వ్యాక్స్ని తీయాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఇయర్ వ్యాక్స్ మన చెవిలో పేరుకుపోయిన దుమ్ము ధూళితో పాటు దానంతట అదే బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగొచ్చు. కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఇయర్ బ్లాక్ అవుతుంది, చెవులు సరిగ్గా వినపడవు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది ఈ ఇయర్ వ్యాక్స్ వల్ల కాదా అంటే అవును, దీనికి కారణం కూడా మనమే. ఎలానో చూడండి. మనం చెవి శుభ్రం చేయడానికి ఎక్కువగా వాడే కాటన్ ఇయర్ బడ్స్ చెవి బయటి భాగంలో కాకుండా లోపల భాగంలో ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల వ్యాక్స్ అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇయర్ డ్రమ్ దగ్గర ఒక ప్లగ్ లాగా తయారవుతుంది. ఇలా జరగడం వల్ల దానంతట అదే బయటికి రావాల్సిన ఇయర్ వ్యాక్స్ బయటికి రాదు. రోజులు గడిచే కొద్దీ డ్రై అయిపోయి చాలా గట్టిపడి వినికిడి శక్తి తగ్గిపోతుంది. ఇయర్ ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది. ఇలా కాటన్ బడ్స్ని చెవిలో పెట్టి తిప్పడం వల్ల కన్నబేరికి ప్రమాదం జరిగి చెవిటి వాళ్ళు అయ్యే ప్రమాదం కూడా ఉంది. మరి సరైన పద్ధతిలో ఇయర్స్ని ఎలా క్లీన్ చేయాలి, చెవిని సేఫ్ పద్ధతిలో ఎలా క్లీన్ చేయాలో తెలుసుకునే ముందు వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. లాస్ట్లో లైక్ చేయడం మర్చిపోతాను. నేను ఇప్పుడు చెప్పే ఈ ప్రొసీజర్ పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరికీ యూజ్ అవుతుంది. మనకు కానీ పిల్లలకి కానీ చెవులు శుభ్రం చేసుకోవాల్సింది 2 సందర్భాల్లోనే. ఒకటి, స్నానం చేశాక చెవుల పైన కనపడే వాటర్. 2, ఇయర్ వ్యాక్స్ దానికదే బయటికి వచ్చి కనపడినప్పుడు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ని నేను 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్, మనం చెవి బయట భాగాన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. నెక్స్ట్, మనం చెవి లోపల భాగాన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. చెవి బయట భాగాన్ని క్లీన్ చేయడానికి మనకి కావాల్సిన ఒకే ఒక టూల్, అదొచ్చేసి సాఫ్ట్ కాటన్ వాష్ క్లాత్. గోరువెచ్చని నీళ్ళలో క్లాత్ని ముంచి చక్కగా వాటర్ లేకుండా పిండి చెవి పై భాగం నుంచి మొదలుకొని కింద వరకు ఈ విధంగా శుభ్రం చేయాలి. ఇలా కొన్నిసార్లు చేశాక చెవి వెనుక భాగం కూడా క్లీన్ చేయాలి. నెక్స్ట్, ఈ క్లాత్ని మన ఫింగర్కి చుట్టుకొని ఇప్పుడు మన ఫోకస్ అంతా చెవి బయట ఉన్న లోపల భాగంని శుభ్రం చేయాలి. ఈ విధంగా క్లీన్ చేయాలి. ఫైనల్గా మనం ఈ భాగాన్ని ఫోకస్ చేయాలి. వీడియోలో చూపెడుతున్నట్టుగా క్లీన్ చేయాలి. దట్స్ ఇట్. ఇయర్ క్లీనింగ్ అనేది ఇంతే. చెవి లోపల భాగం ఇయర్ కెనాల్ లోపల మనం శుభ్రం చేయాల్సిన పని లేదు. ఇయర్ ఇన్ఫెక్షన్స్, చెవిపోటు ఇలాంటి సందర్భాల్లో సొంత వైద్యం వద్దు. డాక్టర్ని మీట్ అవ్వండి. వాళ్ళు చెక్ చేసి ఇయర్ డ్రాప్స్ కానీ స్పెషల్ టూల్స్తో హార్డ్ వ్యాక్స్ని క్లియర్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, నేను ఒప్పుకుంటాను, చెవి లోపల క్లీన్ చేస్తుంటే స్వర్గం కనపడుతుంది అని. బట్ దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, ఇయర్లోని వ్యాక్సిన్ తీయడానికి కాటన్ స్వాబ్స్ కానీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ చేతికి ఏది దొరికితే అది తీసుకొని పెట్టడం అనేది మానేయండి. ఇయర్ వ్యాక్సిన్ తీసేస్తే మన ఇయర్కున్న ప్రొటెక్షన్ మనం తీసేసినట్టే. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బాయ్.